ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే. దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది. యూపీఐ వినియోగాన్ని పెంచే దిశగా వినియోగదారులకు ప్రత్యక్ష లాభాలు కలిగించే విధానాన్ని కేంద్రం రూపొందిస్తుంది. ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ల ద్వారా లావాదేవీలు చేసేవారికి డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వాలనే ప్రణాళికను కేంద్రం సిద్ధం చేస్తుంది. ఈ చర్య ద్వారా నగదు రహిత చెల్లింపుల ప్రాచుర్యం మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించే సందర్భంలో వ్యాపారులు 2 నుంచి 3% వరకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఛార్జీలు చాలా మందికి ఆర్థికంగా భారంగా మారుతున్నాయి. అయితే యూపీఐ చెల్లింపులకు ఎటువంటి ఎండీఆర్ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించనుంది. ఇది వ్యాపారులకు ఊరటను కలిగించడమే కాకుండా వినియోగదారులను కూడా యూపీఐ వైపు మళ్లించే అవకాశం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా చెల్లింపులపై డిస్కౌంట్లు లభించడం వల్ల వినియోగదారులకు నేరుగా ప్రయోజనం కలిగే విధంగా మారుతుంది. ఇలాంటి ఆర్థిక ప్రోత్సాహాలు డిజిటల్ లావాదేవీలను గణనీయంగా పెంచుతాయని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ పథకం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ విధానం అమలులోకి వస్తే నగదు లావాదేవీలను తగ్గిస్తూ పారదర్శక డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇకపై రోజువారీ కొనుగోళ్ల నుంచి పెద్ద మొత్తాల చెల్లింపుల వరకు యూపీఐ వినియోగం మరింత విస్తృతంగా కనిపించే అవకాశం ఉంది.